సుబ్బు అన్న, సారీ సుబ్బు అన్న, అది ఇన్ని పార్సల్స్ ఎందుకున్నాయి? అరే బయటకు వెళ్ళి షాపింగ్ చేయడానికి టైం దొరకట్లేదు. ఎంత పని ఉందంటే ల్యాప్టాప్ ముందు నుంచి కదలటం లేదు. కానీ థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. మొదటి జాబ్లోనే ఇంత పని చేయిస్తున్నారా? చెప్పు, ఏదో డిస్కస్ చేద్దామన్నావు. ఓహా, నాకు క్యాంపస్ నుంచి ఎంత మంచి జాబ్ రాగానే ఐ థాట్ దిస్ ఈస్ ఇట్. ఇప్పుడు నా లైఫ్లో నేను అన్ని డ్రీమ్స్ని అచీవ్ చేయగలుగుతాను. ఐ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చెక్ రాగానే నేను నాన్నతో చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు DIY మై ఓన్ డ్రీమ్స్. అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. అరే నేను అంత ముసలివాణి కాదు నాకు DIY తెలియకపోవడానికి. ఓకే ఫైన్. ఓకే, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నాకు రియాలిటీ అర్థమైంది. అంటే నేను నా శాలరీతో ఏమీ చేయలేను. ఫ్రెండ్స్తో కలిసి ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్ట్ వెళ్ళడానికి నేను డాడ్ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాను. ఈ లేటెస్ట్ ఫోన్ అయితే తీసుకున్నాను, కానీ దీన్ని EMI కట్టిన తర్వాత జనాలకి నేను మిస్డ్ కాల్సే ఇవ్వగలను. లక్కీలీ మామ్ చిప్డ్ ఇన్. 6 నెలలు జాబ్ చేసిన తర్వాత ఫైనలీ విల్ బీ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ వాంట్. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది అనుకున్నా, కానీ నేను ఇప్పటికీ మామ్ డాడ్ నుండి హెల్ప్ తీసుకుంటున్నాను. ఈ కూల్ స్నికర్స్, ఈ కూల్ షర్ట్, ఇవన్నీ నేను అఫోర్డ్ చేయగలను, కానీ డోంట్ బీ సాల్టీ బ్రో. లైక్ ఐ హ్యావ్ అ చాయిస్. సుబ్బు అన్న, కెన్ మ్యూచువల్ ఫండ్స్ హెల్ప్ మీ DIY మై డ్రీమ్స్? నీ మొదటి సాలరీ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ద పర్ఫెక్ట్ వే టు DIY యువర్ డ్రీమ్స్. కాస్త పేషెన్స్ కావాలంతే. మ్యూచువల్ ఫండ్స్ ఇవి మంత్రదండం కాదు. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది అన్ని రకాల గోల్స్ కోసం వెల్త్ బిల్డ్ చేయగలదు. అంటే ఆ గోల్స్ లాంగ్ టర్మ్ అయినా లేదా షార్ట్ టైం అయినా. నీ కోసం కొన్ని రూల్స్ పెట్టుకో. ఎర్నింగ్ నుంచి ఎంత ఇన్వెస్ట్ చేయాలో ముందు డిసైడ్ చేసుకో. అండ్ దెన్ బీ డిసిప్లిన్డ్ అబౌట్ ఇన్వెస్టింగ్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే SIP. ఇది ఎలాంటి టూల్ అంటే ఏ గోల్నైనా చేరుకోవడానికి నీకు సహకరిస్తుంది. కాస్త ప్లానింగ్ ఉండాలంతే. అర్థమైందా? అర్థమైంది. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లీట్. MFSH మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి. సుబ్బు అన్నా, మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి.